స్వాములందరికీ జై హనుమాన్. ఈరోజు మేమైతే విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. సో మా స్వాములు ముందే టికెట్ తీసుకోనికి ఇద్దరు ఉన్నారు. సో అక్కడ వెళ్ళేది మా స్వాములే కాబట్టి మేము ముందు లగేజ్ డబ్బాలు ఎక్కాలనుకున్నాము. ఎందుకంటే అందులో సివిల్ స్వాములు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కాళ్ళు ఇట్లా చెప్పులు తాకకుండా ఉంటాయని మేము ఎక్కాలనుకున్నాము. సో అందుకనే ముందు వెళ్తున్నాము. ట్రైన్ వచ్చిన తర్వాత అందులో అందరం మేమే ఉన్నాము, ఒక ఇద్దరు ముగ్గురు సివిల్ స్వాములు తప్ప. అందుకని మాకు ఫ్రీగా అందులోనే కూర్చున్నాము. కాకపోతే మాకు చాలా ఇబ్బంది అయింది. బయట నుంచి ఇట్లా కొద్దిగా అట్లా తీద్దామని అట్లా చూడండి, అంత స్పీడ్గా ఉంది. మాకు లోకల్ బస్సుల్లాగా ఉండే ట్రైన్స్ రెండు ఉంటాయి. ఇటు సైడ్కి సికింద్రాబాద్ సైడ్ మనకు గోల్కొండ, ఇటు కృష్ణ. మేమైతే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత మాకు ఇన్ని రోజులు ఇప్పటికి 20 days ఆఫ్ అయింది మండల దీక్షలో, కానీ ఇప్పటి వరకు కాళ్ళు కాలేదు రోడ్డు మీద. కానీ ఈరోజు అక్కడ దిగినప్పుడు చాలా కాళ్ళు నిప్పులు వేసి తీసినట్టు అనిపించింది. కాబట్టి మాకు చాలా ఇబ్బంది అయింది. మా చిన్న స్వామి ఉన్నాడు అందులో చూడండి, ఆయన కాలు చూసుకుంటున్నాడు. సో అట్లా ఇబ్బంది అయింది. తర్వాత మేము ఆటోలో ఎక్కి మంచిగా ఇప్పుడున్న చేసిన జర్నీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ అక్కడికి పోయినాము. సో దిగంగానే కంపల్సరీ మేము 3 పూటలు స్నానాలు చేసి మంచిగా పూజలు చేసుకొని ఉంటాం కాబట్టి హనుమాన్ దీక్షలో మేము వెళ్ళే ముందు అక్కడ నుంచి చూడొచ్చు, మనకు గోదావరి అమ్మవారి ముక్కు పుడక తాకుతుంది అంటారు కదా, ఇదే గోదావరి. సో దిగిన తర్వాత అమ్మవారికి పైన కేంద్రకిలాద్రి ఎక్కే ముందు స్నానాలు చేసుకొని పైకి ఎక్కాలి కాబట్టి మేము మా స్వాములందరము స్నానాలు చేసుకోనికి వెళ్ళినాము. చూడొచ్చు. సో చాలా పెద్దగా ఉంది. ఇప్పటికీ నేను 2 times ఇక్కడికి రాబట్టి మేమందరం ప్రతిసారి మాల వేసుకున్నప్పుడు వస్తాము కాబట్టి. ఎందుకంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. నవరాత్రులు కూడా పూజలు చేస్తాము, అట్లనే హనుమాన్ దీక్ష చేసుకుంటాము. మళ్ళీ నా వెంకటేశ్వర స్వామి చెల్లె అని కూడా చెప్తారు కాబట్టి. సో మాకు మంచి జరగాలని చెప్పి అందరం వెళ్ళినాము. మా అందరు స్వాములు రాకపోవచ్చు, కొంతమంది వచ్చారు కాబట్టి. చూడండి, కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మేము బస్సులో ఎక్కి కొండపైకి వెళ్తున్నాము. ఉచిత బస్సు, అదొకటి నచ్చింది మాకు. సో స్టార్టింగ్ ఇది. ఎక్కే ముందు ఒక అమ్మవారు మాత్రము మనకు గుట్ట కింద దర్శనం అనేది ఇస్తున్నది. అదొకటి చూడొచ్చు మనకు విజువల్. ఓకే. పైన వెళ్ళిన తర్వాత మనకు లగేజ్ వరకే ఫోన్ అలా ఉంది. ఫోన్ ఉంది జేబులో, కానీ వీడియోస్ ఫొటోస్ తీయకూడదంటే కొంచెం వార్నింగ్ ఉంది కాబట్టి మా ఓన్లీ బ్యాగు, మా అందరి తరఫున బ్యాగ్ అన్నీ పెట్టేసి మేము ఫోన్లు జేబులో పెట్టుకొని పైకి వెళ్ళినాము. సో వీడియోస్ ఏం లేవు కాబట్టి, అలో లేదు కాబట్టి మళ్ళీ దర్శనం చేసుకొని ఎక్సలేటర్ చూడొచ్చు. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి మేము మళ్ళీ స్వర్ణగిరి, సురేంద్రపూర్ ఉంటుంది కదా, అటు వెళ్దాం అనుకున్నాం. మా స్వాములు చూడొచ్చు. సో మాకు సపోర్ట్ చేయండి. జై హనుమాన్, జై భవానీ.